ఇటు చూడమన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వేణుగోపాల్ గారి నాయకత్వం వందకృష్ణ గారి నాయకత్వం వందకృష్ణ గారి నాయకత్వం మాదిగ ఉపకుల ఐక్యత మాదిగ ఉపకుల ఐక్యత జై మాదిగ జై మాదిగ జోహార్ అమరవీరులకు అమరులైన మాదిగలకు జోహార్ జోహార్
నిన్నటి రోజున మరి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ భేటీలో ప్రవేశపెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా మాదిగ జాతి ఎంఆర్పిఎస్ అనే మందకృష్ణ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ గారి చేసిన పోరాటంలో మరి నిన్న నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ విషయాన్ని వర్గీకరణ కోసం మరి పార్టీలకు అతీతంగా అందరికీ కలిసి మరి ప్రవేశపెట్టినందుకు ఆయన మా ప్రతి కుటుంబము మాకు పుట్టినటువంటి పిల్లలకు భవిష్యత్తునిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి మేము ఎంత పొగిడినా తక్కువనే మరి అంత ధైర్యంతో 30 సంవత్సరాలు ఎవరితో కాని పనిని మరి ఇలా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రతి విధానం మేము రుణపడి ఉంటామని మరి అదే కాకుండా మరి ఏ పార్టీలైనా కూడా ఇలా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పడం చాలా మాకు గర్వకారణం. మరి మందకృష్ణన్న గారికి ప్రత్యేకంగా మా 33 జిల్లాల రాష్ట్రాలను ఒక తెలంగాణ రాష్ట్రంలో గజ్జగట్టి కాలుకు మరి కదలనీయకుండా దాన్ని చేసేదాకా అయితేనే అచ్చుడో అని పట్టుబట్టి మరి వారి కింద పనిచేసినటువంటి మరి ప్రతి మాదిగలము ప్రతి మాదిగ బిడ్డలము మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న గారి నాయకత్వంలో మేము ఒక టైంలో రాష్ట్రము విడదీసినప్పటికీ కూడా కృష్ణ మాదిగ కొంచెం పక్కకున్నప్పటికీ మరి మేడిపాపన్న చేతులకు తీసుకొని మందకృష్ణ పేరుని ఒకవేళ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అనే టైంలో కూడా మరి ఎంఆర్పిఎస్ని భుజాన వేసుకొని మరి చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న గారికి కూడా కృతజ్ఞతలు చేస్తూ మరి ప్రతి ఒక్క కుటుంబం ఇలా మేము 7వ తారీఖున చలో హైదరాబాద్ విజయవంతం చేస్తామని ప్రతి గ్రామాల్లో తిరిగి అందరినీ రెడీ చేసినందుకు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వెలువడించిన దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మరియు ఆ రోజు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, ఈ రోజు ఇచ్చింది మొత్తం ఆ రోజు తెలంగాణ ఇచ్చింది, ఈ రోజు మన ఏబిసిడి వర్గీకరణ మరి అమలు చేసింది. మరి రేవంత్ రెడ్డి అన్నగారికి మేము మాదిగ జాతి మాదిగ ఉపకులాలంతా ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ యొక్క 30 ఏళ్ళ పోరాటాన్ని మరి మన మందకృష్ణ గారు మరి నాయకత్వంలో ఈరోజు అన్ని కులాలను అన్ని జాతులను అన్ని ఏజెండాలను ఏకం చేసి ఏకతాటికి తెచ్చిన మందకృష్ణ గారికి మీకు మా మాదిగల పట్ల కృతజ్ఞత ఎప్పుడు ఉంటుందన్న. మరియు మాతో పాటు మా పాపన్నను కూడా మరి అన్ని సంఘాలు విడదీసినా కానీ అందరు విడదీసిన ఎన్నో శక్తులు విడదీసిన కానీ అన్ని సంఘాలను ఏకం చేసి ఇలా ఏకతాటికి తెచ్చిన మందకృష్ణకు ఎప్పటికీ మేము రుణపడ ఉంటామన్నా. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల మాది ఉపకులాలకు అందరికీ సరైన న్యాయమని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని విచారణ చేసి మరి కులగణన చేసి ఇది వీళ్ళకి న్యాయమైన పోరాటము ఏబిసిడి వర్గీకరణ వీళ్ళకి కావాల్సిందే అని నిండు అసెంబ్లీలో అందరికన్నా ముందు మాట్లాడి ఇలా ఆమోదం పలికించి అన్ని పార్టీలతో ఒప్పందం చేసి ఇవాళ అన్ని పార్టీలు మాకు మాదిగలకు నిజమైన పోరాటం అని ఇలా మాదిగల పట్ల కృతజ్ఞత చేసి అన్ని పార్టీలకు ఇలా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ సిపిఎం కానీ ఇవన్నీ పార్టీలు కూడా మా మాదిగల పట్ల మరి మంచి భావనతో మరి యొక్క అందరికీ సపోర్ట్ చేసినందుకు మాదిగలు ఎప్పుడూ ఈ అన్ని పార్టీలకు రుణపడి మరి ముఖ్యంగా మన రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సమయంగా తెలియజేస్తూ జై మాదిగ. ఎక్కడో ఈడుమూది గ్రామంలో మొదలైనటువంటి మాదిగ ఉద్యమం 30 సంవత్సరాల నుండి ఈ సుదీర్ఘ పోరాటంలో మరి ఈ ఏబిసిడి వర్గీకరణ 20 సంవత్సరాల కింద ఏర్పడిన వర్గీకరణ కోసం అప్పుడు ఆ బ్యాచ్కు అది పనిచేసింది, అది అట్లా నడిచిపోయింది. ఇప్పుడు ఉన్న తరానికి మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ కావాలని కృష్ణన్ ఏదైతే మొదలుపెట్టిండో ఈ వర్గీకరణ కోసం అసెంబ్లీకి దుంకి నిండు ప్రాణాలు మూడు ప్రాణాలు బలి చేసుకున్నది. ఈ వర్గీకరణ కోసం అశ్వులు పోసినటువంటి అమరవీరులకు ముందుగా మేము ఈ వర్గీకరణని అంకితం చేస్తామని ఆగస్టులో ఢిల్లీ వెళ్ళినాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకు ఈ ఆమోదాన్ని అమరవీరులకు అంకితం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం మొదలుపెట్టి 4 మూలల నుండి ఒత్తిడి తీసుకొచ్చి మాకు వర్గీకరణ ఇచ్చేదాకా వదిలిపెట్టమని చెప్పి ఎట్లయితే వర్గీకరణ కోసం ఒత్తిడి చేస్తున్నామో మేము మీకు మీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ మాకు ఆనాడే ఇచ్చింది మాట.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిన్న నిండు సభలో మా జాతి గ్రామాంచ ప్రకారం 19% ఉన్న గ్రామాంచకు మాకు 9% వర్గీకరణను కేటాయించిండు. మా 9 కేటగిరీలో 18 కులాలకు 9 కేటగిరీ ఇచ్చిండు. దానికి మేము ఆమోదిస్తున్నాం. దాని తరపున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ అన్నకు కూడా, అట్లాగే మేడిపాప అన్నకు జాతంతా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని జై భీమ్.